వెల్కమ్ టు పొలిటికోస్. మూసీ నది ప్రక్షాళన పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టిందనే చెప్పాలి. దీనిలో భాగంగానే మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే ప్రజలు ఉంటున్నారో వారికి నోటీసులు కూడా జారీ చేసింది. దీనిలో భాగంగానే మనం ఇప్పుడు మలక్పేటకు సంబంధించిన శాలివాహన నగర్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి అవస్థలు పడుతున్నారు, వారి సమస్యలు ఏంటి, ఖాళీ చేసే సందర్భంలో వారి జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారికి ఎక్కడ అలాట్ చేశారు, వారికి తగిన సదుపాయాలు కల్పించారా లేదా, ఇలాంటి సమస్యలను వారు ఫేస్ చేస్తున్నారు. వారి మాటల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేము 30 సంవత్సరాల నుంచి ఉండము. మా పిల్లలు ఈయనే పుట్టిండ్రు. మా పిల్లలకు పెళ్లిళ్ళు ఈయనే చేసినాము. మళ్ళీ మాకు మన్మరాన్లు పుట్టిండ్రు. మేము ఈ భూమికి దీని మీద ఉన్నప్పటి నుంచి, ఇండ్లు ఉన్నప్పటి నుంచి కలెక్టర్ ఆఫీస్కు తిరిగినాం, ఎంఆర్ఓ ఆఫీస్కు తిరిగినాం, ఆర్డీఓ ఆఫీస్కు తిరిగినాం, ఎమ్మెల్యే తానికి తిరిగినాము. ప్రతి ఒక్క తానికి తిరిగినాము. అందరు ఇస్తాము, మీకు వస్తాయి, మీకు పట్టాలు ఇస్తాము అవి అన్నారు. ఎవరేమి ఇవ్వలేదు మాకు ఇంతవరకు. ఇట్లనే వేసుకొని ఉన్నాం. కరెంటు మీటర్లు తెచ్చుకున్నాము, నల్లలు ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి. ఓటర్ లిస్ట్ ఉంది, ఇక్కడనే ఆధార్ కార్డు ఉండదు, రేషన్ కార్డు ఉండదు అందరికీ. మాకు ఓట్లు కూడా బిల్లెంటి స్కూల్ ఉండదు శాల్వార్ నగర్ అందరికీ, మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ. ఇన్ని రోజులకోలే మేము ఈయనే కష్టపడి ఉన్నాం. పాములు వచ్చినా భయపడ్డాము, నిద్ర పోకుండా మేలుకున్నాము, చూసుకున్నాము. పొద్దుగాల లేచి ఎవరి పనుల కాలు పోయినాం, ఇంట్లోనే ఉన్నాం, ఇంట్లోనే కాలం గడుపుతున్నాం. ఇప్పుడు వచ్చిండ్రు ఇది తీస్తామంట అని. సరే పోన్లే, ఇన్ని రోజులు ఇక ఉన్నాము, ఎట్లనో మనకు వచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చిండ్రు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాంటుండ్రు కదా, వెళ్ళిపోదామని అనుకున్నాము. మరి ఇప్పుడు ఇట్లా ఈ కూల్చడం అనేది మంచిగా అనిపిస్తుందా? మాకు ఏందంటే మూసి దగ్గర ఉండము మేము. మాకు పాముల భయం ఉన్నది, నిద్రలు పోలేము మేము. మా పిల్లలు ఉన్నా మాకు భయం ఉన్నది, మనం ముట్టుకోవాలన్నా భయం ఉన్నది. అట్లా బతికినాము. ఇప్పుడు తీసినా అని మనకు అక్కడ దూరం పంపిస్తుండే కదా, భయంతో బతకకుండా మంచిగా బతుకుతాం అనేది పోదాం అనుకున్నాం అంతే. సామాన్లు కట్టి మరి గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందో మీకు సదుపాయాలను కల్పించిందా? ఫస్ట్ సదుపాయాలు అంటే రేవంత్ రెడ్డి వచ్చి కూడా కొన్ని రోజులే అయ్యింది కదా. కొన్ని రోజులు అయినాక మాకు ఫస్ట్ ఇదే మాకు ప్రారంభం చేసింది ఇది తీస్తాని. తర్వాత మరి ఏం చేస్తాడో తెలియదు. ఇంకా ఇప్పుడు ఈ కూల్చివేతలకు సంబంధించి మీకు నోటీసులు ఇచ్చారు, మరి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అలాట్ చేశారా లేదా? చేస్తా అన్నారు, మీకు డబుల్ బెడ్రూమ్ వస్తాయి అన్నారు. 10 మందికి ఇచ్చిండ్రు. రోడ్డు మీద 10 మందిని రోడ్డు ముందు తీయాలి, మేము లోపలికి వచ్చి మీకు కూడా తీస్తామని చెప్పిండ్రు. సామాన్ కట్టుకోమని చెప్పి రెడ్ మార్క్ వేసిపోయిండ్రు. సామాన్ కట్టుకున్నాము. ఇక రేపు వస్తామని చెప్పిండ్రు. తర్వాత ఆడ ఏడ సించలగూడెం కడిస్తామని చెప్పిండ్రు. అక్కడ అంతా జర తుర్క వాళ్ళు ఉంటారు, మేము తెలుగు వాళ్ళం సార్ అంట అని అన్నాము. అంటే వేరే తాను మాట్లాడతామన్నారు. ఇంకా మరి ఏం చెప్పలేరు, మళ్ళీ రాలేరు. ఇంకా జర బాధాకరంగానే ఉన్నది. ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఉన్నాం కాబట్టి జర కొంచెం బాధాకరంగానే ఉన్నది. కానీ కాకపోతే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి పోనీకి తలుచుకున్నాం సార్. జర ఇబ్బందికరంగానే ఉన్నది కాబట్టి ఇక్కడ మూసి వాసన వస్తుంది, జర పాములు తేళ్ళు వస్తున్నాయి. ఇక గవర్నమెంట్ మాకు సాయం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, కాల్ చేయమని చెప్పిండ్రు. సరే చేస్తాం, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం చేస్తామని చెప్పినాము. రెడ్ మార్క్ వేసిపోయినారు, సామాన్లు కట్టి పెట్టుకోమని చెప్పిండ్రు. 5-6 రోజులు ఇంకొస్తలేరు. మేము ప్రజలంతా ఈడ ఉన్న వాళ్ళంతా భయంగానే ఉన్నారు, ఎప్పుడు వస్తారు ఎప్పుడు తీస్తారు అని భయంగానే ఉన్నారు. కాబట్టి తొందరగా మాకు అలాట్మెంట్ చేస్తే పోతామని. అంటే గవర్నమెంట్ మీకు నోటీసులు ఇచ్చే ముందు పలానా చోట ఇస్తాము అని చెప్పేసి ఏం చెప్పలేదా? ఏం చెప్పలేరు. సెంచల్ కూడా అక్కడ ఇస్తామని చెప్పిండ్రు. సెంచల్ కూడా అక్కడ జర మాకు అనుకూలంగా లేదు కాబట్టి ఈడ వనసల్పురంలో మాకు అనుకూలంగా ఉండదు, అక్కడ పంపించింటే బాగుండని కోరుకున్నాం. ఏమన్నారు మరి గవర్నమెంట్ అధికారులు? ఇక పంపిస్తాం, మీరు అయితే రెడీగా ఉండని చెప్పారు. నా పేరు వెంకటమ్మ సార్. ఇక్కడ మేము ఉండబట్టి 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా పిల్లలు ఇక్కడే, మా అమ్మ వాళ్ళు ఇక్కడే, పిల్లల చదువులు ఇక్కడే, పనులు ఇక్కడే. మేము చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళము. కాకపోతే ఇప్పుడు ఏమైతుందంటే రేవంత్ సార్ ఇక్కడ నుంచి పంపించడానికి మాకు బాధ ఏమీ లేదు. ఏమవుతుందంటే పిల్లల స్కూళ్ళు ఉన్నాయి కదా, స్కూళ్ళ గురించి మాకు ఇబ్బందిగా ఏమన్నా ట్రావెలింగ్ అక్కడ ఇక్కడ అంటే ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారు, మధ్యలో తీసుకెళ్ళి అక్కడ వేస్తే మా పిల్లలకు డిస్టర్బా కదా సార్? అవునా కదా? దీనికి మాకు మరి పిల్లలు డిస్టర్బ్ అవుతారు ఆ చదువులో. మళ్ళీ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళము, ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్స్ అవన్నీ కూడా మాకు ప్రాబ్లం అవుతాయి కదా. అవన్నీ ప్రాబ్లం కాకుండా చూస్తే చాలు అని అనుకుంటున్నాం. మరి మీకు గవర్నమెంట్ అధికారులు మీ దగ్గరికి వచ్చి నోటీసులు ఇచ్చారు, రెడ్ మార్క్ కూడా వేశారు, మరి వచ్చినప్పుడు ఈ సమస్యలు చెప్పారా? ఏం చెప్పలేదు సార్. వాళ్ళు ఇప్పుడు అనకుండా సడన్ గా వచ్చారు. వాళ్ళు సడన్ గా వచ్చి సరేలే సడన్ గా వచ్చారు కదా తీస్తారు అనుకున్నాం. ఇప్పటికి వచ్చి ఆ సామాన్లు అవన్నీ కట్టి పెట్టుకున్నాక కూడా వీళ్ళు వండుకోలేక గ్యాస్ ప్రాబ్లం వచ్చి కూడా ఇక అమ్మాయి చాలా ఇబ్బంది పడ్డది. ఈ రోజు తీస్తారు రేపు తీస్తారు అంటే మూటలు కట్టుకొని ఇక్కడ నుంచి ఆమెకు జ్వరం వచ్చింది. వెళ్ళి చూసినా కూడా సామాన్లు కూడా చూడొచ్చు సార్. అట్లా అంత ఇబ్బందిగా ఉంది మాకు. అదేం చెప్పలేదు మాకు. ముందు వస్తుగా రావడమే రెడ్ మార్క్ వేసేసి నుంచి ఖాళీ చేయాలి అంటారు. సరే ఇక్కడ దగ్గర చూపిస్తే
మంచిగా ఉంటుంది కదా అని మేము అనుకున్నాం. మా అంటే స్కూల్ ఏదైతే గవర్నమెంట్ అధికారులు ఉన్నారో వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్లారు కానీ మీకు అసలు ఎక్కడ సదుపాయాలు కల్పించలేదు. అంటే ఏమన్నారంటే వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఇది మలక్పేట ఏరియా వాళ్ళకు దగ్గరలో ఉంటే వాళ్ళు పనులు కూడా చూసుకుంటారు కదా అన్నట్లుగా చెంచల్గూడకి ఇస్తా అంటని అన్నారు. సరేలే అని మేము కూడా దానికి ఏమనలేదు. అది కూడా అని కూడా వారం అవుతుంది, ఇంతవరకు మాకేం మళ్ళీ చెప్తలేరు, రావట్లేదు అంతే. సార్ మాకు ఇక్కడ ఉన్నన్ని రోజులు మంచిగానే ఉంది, కాకపోతే పాములు వస్తున్నాయి మాకు, కాకపోతే ఇబ్బంది ఉంది కానీ అయినా కూడా ఉంటున్నాం. మాకు నీళ్ళ సౌకర్యం మంచిగా ఉంది. మాకు బలాలు ఎమ్మెల్యే ఇక్కడ స్థలాలు ఇచ్చిండు, ఇండ్లు కట్టుకున్నాము, గుడిసెలు వేసుకుంటే వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. కాకపోతే మాకు ఈ ఇండ్లకు పట్టాలు కూడా ఇస్తున్నాడు, లోన్లు కూడా ఇస్తున్నాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది హైడ్రో వచ్చినాక తీసేస్తాం అని అంటారు. అయినా ఇప్పుడు మేము ఉంటాన్నా మీరు ఉంచారు కదా సార్, ఇక్కడ ఉంచారు కాబట్టి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా తీసేస్తారు కదా, అట్లని వెళ్ళిపోతాం. మేము కూడా వెళ్ళిపోతాం. శుక్రవారం రోజు, గురువారం అక్కడ పంపించారు. శుక్రవారం రోజు ఇక్కడ కట్టి పెట్టుకోండి అని ఎంఆర్ఓ మేడం వచ్చింది చెప్పింది. మరి కట్టి పెట్టుకోండి అంటే సరే మేడం వెళ్తాము, మాకు అందుబాటులో ఎక్కడన్నా దగ్గరలో ఇవ్వండి వెళ్తామని చెప్పినాం. అయినా చెప్పింది మళ్ళీ సరే అన్నది వెళ్ళిపోయింది. ఇంతవరకు ఇక్కడ ఎవరు రాలేరు, మాకు ఏ సమాధానం లేదు. మాకు లేడీస్ కి ఎవరికన్నా ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, మేము ఇళ్లలో పని చేసుకుంటోళ్ళం, షాపులలో పని చేసుకుంటోళ్ళం ఉన్నాము. చదువుకునేటోళ్ళకి ఇవ్వాలనుకుంటే చదువుకునేటోళ్ళకి ఇవ్వండి జాబులు, లేదు చదువుకునే వాళ్ళకి ఇస్తామంటే ఇట్లా మేము ఇట్లా ఏ పని అయినా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. లేడీస్ మొగోళ్ళు ఉన్నారు, ఆడోళ్ళు ఉన్నారు. ఆ పని కూడా మాకు చూపిస్తే బాగుంటది. రేవంత్ రెడ్డి సార్ చేసింది మా వాళ్ళు అయితే మంచి విధంగానే ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఒక డబుల్ బెడ్రూమ్ అనేది ఎప్పటి నుంచో ఆశిస్తారు వీళ్ళు కూడా. అయితే దీనికి సంబంధించి మేము ఇంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నాం, మాకు అనుబంధం ఉంది అని చెప్పేసి కొంతమంది ఆవేదనతో అనారోగ్యాల పాలు కూడా అవుతున్నారని సమాచారం. ఏంటి సార్ దీనికి? అవును సార్, ఇదైతే వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు మూసి ఆ స్మెల్ కానీ ఇక్కడ ఉన్న పొల్యూషన్ కానీ వాస్తవానికి రోగాల వలన పడడం అవన్నీ జరిగినాయి. ఇక తొందరగా ఏంటంటే మొన్న వచ్చి ఆర్బిఎక్స్ అనేది వేసారు ప్రతి ఒక్క దానికి. వీళ్ళు ఏంటంటే పనులు మానుకొని ఎప్పుడు పోతాయా అని చెప్పేసి కాలయాపంతో పనులు బందుకొని, ఎందుకంటే ఇండ్లలో పని చేసుకుంటారు అందరూ, ఇవి ఎప్పుడు పోతాయా అని చెప్పి పనులు మానుకొని ఇప్పుడు ఉన్న వాళ్ళకు ఉపాధి కూడా కోల్పోతారు. ఇది తొందరగా ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని అందరు ఆశిస్తారు సార్. అంటే మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకుంటే అసలు ఏమని డిమాండ్ చేయాలనుకుంటున్నారు? డిమాండ్ ఏం లేదు సార్, ఇమీడియట్లీ మీరు చేసేది ఉంటే ఇమీడియట్లీ చేయండి. ఎందుకంటే ఇప్పుడు పనులు బంద్ చేసుకుంటారు వాళ్ళు. ఏంటంటే ఉపాధి మాకు అదే ఉంది. ఇప్పుడు ఇళ్ళలో ఒక దగ్గర పని చేస్తారు, ఒక రోజు అంటే ఒప్పుకుంటారు, 2 రోజులు అంటే ఇక దాదాపు ఇప్పుడు 5 రోజులు అవుతుంది అది వేసి. అందరు అనేది ఇళ్ళలోనే ఉపాధి అనేది కోల్పోయారు ఆల్మోస్ట్. ఇక తొందరగా ఏదైనా చేసుకుంటే అక్కడ ఎక్కడ పంపిస్తారు కానీ నియరెస్ట్ పంపించమని అందరు డిమాండ్ చేస్తారు. సామాను కట్టి పెట్టుకొని కమ్సే కమ్ 5 రోజుల నుంచి ఉన్నాం. వండుకోవాలన్నా వద్దా, ఇప్పుకోవాలన్నా వద్దా. మొన్న వర్షాలకు పాములు వచ్చేసినాయి ఇంట్లోకి, భయాన్ని కాలేసి అక్కడ ఇక్కడ ఆ రోడ్ల మీద వంతున్నాం. తీసేసేది ఉంటే ఎంబడే తీసేసి పిల్లలు మనం పంపిస్తే డబుల్ బెడ్రూమ్లో ప్రశాంతంగా మాది ఏదో కూలి అక్కడనే ఏమన్నా పని చేసుకొని బతుకోలేమే. ఇక్కడికి వచ్చి కూడా బస్సులు ఉన్నాయి, పోయి అక్కడ పని చేసుకుని రావాల్సింది. మీకు తీసేస్తామని చెప్పారు, కొంతమందికి మార్కులు వేశారు, కొంతమందికి వేయలేదు. వేస్తామని చెప్తున్నారు, ఆపుతున్నారు ప్రభుత్వాలు. మమ్మల్ని దీనికి 4 తీసేసేది ఉంటే ఎంబడే మమ్మల్ని ఇక్కడి పంపించేస్తే ఓకే, సంతోషం. 50 మీటర్ల దూరం వరకు కూడా మార్క్ వేశారు అన్నారు. ఇది మీకు సంబంధించిన ఇక్కడ నుంచి 50 మీటర్ల దూరం వరకు కూడా అదే పరిస్థితి ఉందా? అదే పరిస్థితి ఉంది. అసలు ఈ రెడ్డి మార్క్ ఇక్కడ నుంచి అక్కడ మన సిరిపురం కాలనీ దాకా వేసిన వాళ్ళందరూ తీసేశారు. మాకు రెడ్డి మార్క్ వేసారు, ఆపేశారు. రెడ్డి మార్క్ వేసినాక తీసేయమని చెప్తున్నాం మేము రేవంత్ రెడ్డికి. మాకు సంతోషం, పాములలో వండి అంతా పిసుకుపడి మేము ఒకసారి ఉండము, ఏం ముట్టుకున్నా అక్కడ అన్నం పెట్టినా అది ఎప్పుడు వంతుందో తెలియదు, ఆ గుడిశాలు ఎప్పుడు జరుగుతుందో తెలియదు. సరే మాకు తీసేసింది సంతోషమే, కాంగ్రెస్ ప్రభుత్వము. మేము వెళ్ళిపోవాలని కూడా డిసైడ్ చేసుకున్నాము. సరే వెళ్ళిపోదాం అనుకోను. 5 రోజుల నుంచి తీసేస్తామని రెడ్డి మార్క్ వేసారు. మేము సామాన్ అంతా కట్టి పెట్టుకున్నాము. ఏ ప్రభుత్వం రాదు, ఎవరు రాదు. ఏమైంది సార్ ప్రాబ్లం ఏంటంటే తీస్తాం, ఆగండి, మీకు వేసినాం రెడీ మార్క్, ఆగండి, మాకు అక్కడి నుంచి రావాలి, ఇక్కడి నుంచి రావాలి, కలెక్టర్ నుంచి రావాలి, అట్లయితే తీసేస్తామని ఒక 7-8 మందికి 10 మందిలాకి వేయలేదు. ఎందుకు సార్ వాళ్ళకి వేయాలంటే వేస్తాము, వాళ్ళు లేకురు కదా, వచ్చినాక వేస్తామని ఎంఓఆర్ మేడం మాకు చెప్పి వెళ్ళారు. అంటే జనాలు ఉంటేనే రెడ్ మార్క్ వేస్తున్నారు, లేకపోతే అందరు ఉండరు ఇక్కడ. ఓకే, జనాలు ఉంటేనే వేస్తారు, ఓకే, దాని గురించి వాళ్ళు కూడా చెప్తారు, సంతోషమే. జనాలు ఇక్కడ ఉన్నారు, కొంతమంది ఎవరో చచ్చిపోతే వెళ్ళారు, కొంతమంది వాళ్ళ ఇంట్లో దావతుందంటే వెళ్ళారు. ఇట్లా కొద్దిగా పర్సులలో ఒక 10-11 వేయలేదు. అవి కూడా వేస్తా అని చెప్పేది మేడం. ఈ రెడీ మార్క్ వేసిన వాళ్ళు అందరిని పంపించేస్తే అలాట్ చేసేస్తే ఇంట్లో అలా టెన్షన్ ఉండేది. మెయిన్ ఇక్కడ ఏమైందంటే రెడీ మార్క్ వేసినాక 5 రోజుల నుంచి బాసాలు ఇప్పాలి, వండుకోవాలి, తినాలి, మళ్ళీ బాసాలు కట్టాలి, ఇప్పుకోవాలి, తినాలి,
మళ్ళీ ప్యాక్ చేయాలి. అలా నడుస్తుంది. పిల్లలు స్కూల్ పంపితే వీళ్ళు ఎప్పుడు తీసుకెళ్తారో తెలియదు. ఆ స్కూల్ బంద్. మేము ఇక్కడ పనికి వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ నుంచి మేము దూరం పనికి వెళ్తే వాళ్ళు ఫోన్ చేస్తారు, అరే ఇక్కడ తీసేస్తారు, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ రావాలని. ఎవరు పనులకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటారు. మాకు కావాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డికి మేము దండాలు పెడుతున్నాము. ఇక్కడ నుంచి రీమార్క్ వేసిన వాళ్ళందరినీ తొలగించుకోవాలి, వేయని వాళ్ళని కూడా వేసుకొని కూడా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. చూసాం కదా బస్తీ వాసుల కష్టాలు. మమ్మల్ని నోటీసులు ఇచ్చారు, మేము ఎటు వెళ్ళాలి, కొంతమంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఇక మేము మాత్రం ఇక్కడే మిగిలి ఉన్నాము. 4-5 రోజుల నుంచి అన్ని వస్తువులు కూడా మూటలు కట్టేసుకొని పెట్టుకున్నాము. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులే. అధికారులు అయితే ఇంతవరకు మా దగ్గరికి రాలేదు. కనీసం మేము కోరుకున్న దగ్గర ఇల్లు అలాట్ చేయలేదు. తాము ఎక్కడిస్తారో కూడా తెలియదు. మాకు ఉపాధి కావాలి, మేము ఇక్కడ దుర్భరంగా బతుకుతున్నాము, మాకు ప్రభుత్వాలు ఇప్పటికైనా దయతలిచి మమ్మల్ని ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు పంపించినా సరే ఉపాధి ఉన్న చోటుకి పంపించండి, మేము సంతోషంగా ఉంటాం. ప్రక్షాళన ఏదైతే మూసీ నదికి చేస్తున్నారో అది మేము స్వాగతిస్తాం. పూర్తిగా ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నాము. కానీ మమ్మల్ని కూడా రక్షించండి, మాకు కూడా తగిన సదుపాయాలు కల్పించి మమ్మల్ని ఒక సురక్షితమైన ప్రదేశాలకు తరలించండి అని చెప్పేసి ఈ శాలివాహన బస్తీవాసులు అయితే వేడుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను వారి దీన స్థితిగతులను అర్థం చేసుకొని వారికి తగిన ప్రదేశంలో తగిన వసతులు కల్పించి వారిని కాపాడుకోవాలి, వారికి ప్రభుత్వ పథకాలు అందించి సాయం చేయాలని కూడా పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. కెమెరామ్యాన్ మోహన్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ చైతన్యపురి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.